వ్యూవర్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? రాజమండ్రి వారానికి మందులు రాశారన్నాం కదా అర్జున స్వామికి, మళ్ళీ మందులు తీసుకోవడానికని వెళ్తున్నాం. అయితే ఈసారి ఏంటంటే హైవే మీద కాకుండా అమ్మాళ్ళ ఊరికాడ ఆగి అక్కడి నుంచి బయలుదేరాం. అసలు మా ఊరు చూసారా ఎంత చల్లగా ప్రశాంతంగా, గ్రీనరీ ఎంత అందంగా ఉన్నాయో. వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే, కొంచెం క్లైమేట్ కూడా చల్లగానే ఉంది, బాగుంది. అసలు అక్కడికి వెళ్ళేటప్పటికి మనసు లాగేస్తుంది అబ్బా. మొక్కలు ఇవన్నీ చూసి సూపర్ అంటే సూపర్. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 6:30 చూడండి, ఎండలకి కందచీలు చూసారు ఎలాగైపోయినాయి, ఎర్రగా వచ్చేసినాయి అనమాట. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే చాలా వర్షం పడితే మళ్ళీ కొంచెం ఏమన్నా తేరుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇలా గ్రీనరీగా ఉండాలన్నమాట. అసలు ఆ రోడ్డు పక్కన ఎంత అందంగా ఉంటుంది అంటే అందంగా. మేము ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా బయలుదేరిపోయాం. అంటే అక్కడ కార్డు తొందరగా అవ్వట్లేదని ఫస్ట్ కార్డుకి రాసాం. అంటే నెక్స్ట్ ప్లానింగ్ అంటే కార్డు రాయించుకుని డీమార్ట్కి వెళ్ళాలి, పిల్లలకి కొంచెం షాపింగ్ ఉందన్నమాట, బుక్స్ ఇవన్నీ తీసుకోవాలి అని. బాబోడు హాస్టల్కి వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ తీసుకోవాలని ఉద్దేశంతో ఇగో చూడండి ఎంత ఎలాగైపోయిందో. అసలు మొత్తం చేనంతా ఎరిపొచ్చేసింది. అసలు ఇది అంటే అవసరమైతే కాడ కూడా చనిపోతుంది అనమాట, అంత అలా ఉంది. ఇప్పుడు ఎలా అంటే అంతసేపు క్లైమేట్ చల్లగా ఉండాలి, అంత బాగా ఊరుతుంది అనమాట. ఇంకా మేము హాస్పిటల్లో కార్డు రాజుకుని డీమార్ట్లోకి అయితే బయలుదేరిపోయాం. మేము వెళ్ళేటప్పటికి ఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. అంటే మేము అంటే 8 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోయి 8 అక్కడ నుంచి పావుగంట మారంపూడి జంక్షన్ కౌంటర్లో అయితే మేము తెచ్చిన బ్యాగులు గట్రా అవన్నీ అక్కడ పెట్టేసాము. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ మనకి వేసుకోవడానికి కావాలి కాబట్టి లోపలికైతే ఎంట్రీ అయిపోయాం. నాకు మెయిన్ ఏంటంటే పిల్లల బుక్స్, పెన్నులు ఇవన్నీ చాలా చిన్న అన్నీ చాలా ఉన్నాయి. హాస్టల్కి వెళ్దాం సోపులు ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి కదా అని నేను కొంచెం బయలుదేరాను. ఆఫర్లను బట్టి చూసి దాన్ని బట్టి కావాలితే సమ్మర్ హాలిడేసే కాబట్టి పిల్లల గురించి చాలా బుక్స్ గట్రా ఉన్నాయి. సోప్ బాక్సులు అని, వడ బకెట్లు అలాగా అన్నీ నెలుక్కున్నాం. కొంచెం ఆఫర్లను బట్టి చూసి దాన్ని బట్టి తీసుకుంటా ఉన్నాను. అంటే మెయిన్ మనం ఎలాంటి డిమార్ట్కి ఒక 1000 రూపాయలు ఎట్టు కొందాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేకి 3-4 వేలు అయిపోతాయి. ఇంకా అది ఎప్పుడు ఉండేదే, ఇంకా అది ఆప్షనల్ లేవన్నమాట. అక్కడికి వెళ్ళేదోడికి మనకి లాగెత్తా ఉంటుంది, అది కొనుక్కుంటే ఇది కొనుక్కుంటే బాగున్నానని. కాకపోతే ఏంటంటే మగవాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అసలు బట్టల షాపుల కాడ అట్ల కాడ వాళ్ళ ఫేసులు చూడలేమబ్బా. ఏంటో ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు ఇంక అంతే కదా, మనం ఏమీ చేయలేని పరిస్థితి. అంటే అది ఎప్పుడైనా కొనాలి, కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడా అని అంటారు. ఇంకా అదే మేము ఇంకా నెక్స్ట్ అయితే మొత్తంగా ఫుల్గా టాలీ అయితే నింపేసుకుని బిల్ చేయించుకోవడానికి అయితే వచ్చాను. వెళ్ళి చేసుకుని మొత్తం మీద ఎంత 5,000 పైన అయింది. వేసుకొని స్టాంపింగ్ వేయించుకొని నేను ఇంకైతే బయటికి బయలుదేరాను. స్వామివారి బండి తీసుకురావడానికని వెళ్ళారు. అంటే స్టార్టింగ్ ఇంతకుముందు దగ్గరికంటే వచ్చేది, ఇప్పుడు కొంచెం దూరంగా వస్తుంది. అక్కడ వరకు టాలీ తీసుకెళ్ళి అక్కడ ముందు అయితే అక్కడ బండి పెట్టే ప్లేస్కి పట్టుకెళ్ళిపోయి అక్కడ పెట్టుకునేవాడు. ఇప్పుడు అలా ఎందుకో మరి ఇక్కడ దాకా పెట్టి ఆపేస్తున్నారు. ఇంకా మేము కూడా అక్కడ పెట్టేసుకుని లగేజ్లన్నీ బ్యాగులన్నీ సర్దుకొని ఇంకా హాస్పిటల్ పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చూసేసుకుని ఇంకా ఏంటంటే హాస్పిటల్లో కూడా మందులే రాశారు, ఇంకేం అక్కర్లేదు అన్నారు. మన టెస్ట్లు గట్రా చేశారు కాబట్టి అంతా బాగానే ఉంది, ఇంకొక 20 days వాడితే సరిపోద్దని అన్నారు. ఇంకా నేను అయితే రిటర్న్ అయిపోయాను అనమాట. అసలు మధ్యాహ్నం బేవత్సమైన ఎండ అనమాట. మేము బయలుదేరేతోటికి 2 ఆ టైం అయింది. రేపలు గుత్తులు ఉన్నాయన్నమాట. నాకు అసలు భలే అమ్మ ఇంటికి వచ్చింది. అంటే ఇది వాటర్ యాపిల్లోనే గ్రీన్, అక్కడ రెడ్ ఉన్నాయి. ముందు చూసాం కాబట్టి గ్రీను. ఈ గ్రీను ఫస్ట్లో వేసాం కానీ కొంచెం కాయడానికి టైం తీసుకుంది, కానీ రెడ్ కూడా ఎక్కువ కాస్తుంది, కానీ అది అది కొంచెం గట్టిగా ఉంటుంది, ఇదేమో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అసలు ఒక 10 కాయలు మామూలుగా కవర్లో పట్టుకునే పట్టితే మనకు వాటర్ అయినప్పుడు వెళ్ళి తాగితే అసలు వాటర్ కన్నా ఏదో ఒక జ్యూస్ తాగినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. ఇంకా ఏంటంటే అది చూడండి, ఏదైనా హన్వీ తిన్నా, ఏదైనా హెవీ బుడ్ తిన్నప్పుడు మనకి వెంటనే తేనుపు రాదు. అలాంటప్పుడు ఈ వాటర్ యాపిల్ తింటే అసలు వెంటనే తేనుపు వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేము నేరేడుకాయలు కూడా కోసుకుని చాలా సందడిపోయిందనమాట. నేరేడుకాయలు ఇంకా అసలు అన్నీ కూడా నేరేడుకాయలు నేను ఎప్పుడైనా నా పెళ్ళి అవ్వడం కిందట వేసాను అనమాట. అది పెద్ద చెట్టు అయిపోయింది. పనస పళ్ళు, అరటి పళ్ళు, అక్కడికి వెళ్తే ఫ్రూట్స్, కూరగాయలు, మనసు నిండా ప్రేమలో ఇవన్నీ తెచ్చుకుంటాను అనమాట అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు.
ఇలాంటివి. ఇంటికి వచ్చేటప్పటికి కోతులు వచ్చేసినాయి అనమాట. కోతులు వచ్చేసి చెట్టు వంకాయలు నేను వచ్చేటప్పటికి చెట్టు దాటి వెళ్ళింది. ఇంకా సర్లే బాబు ఇంకెలాగున్నా తినేస్తుందేమో నేను కట్ చేసేసాను. ఇంకా భయం వేసి ఇంకో ఒకసారి కోతి అలవాటు పడిందంటే ఇంకా మొక్కలన్నీ తినేద్దు. నేను అదే ఇంత కష్టపడుతున్నా మళ్ళీ కోతులు నాకు ఏంటో అదటి అంతర్గత శత్రువులు ఎక్కువైపోయారు. అబ్బా ఎన్ని చేసినా ఏదో ఒకటి సమస్యలు. మొక్కల గురించి నేను ఎంత కష్టపడతానో నాకు కూడా అంత మళ్ళీ పైకి వెళ్ళి బీరకాయలాగా పాపం కాపలా కడుతున్నా. ఆ పక్కనే అది ట్యాంక్ మీద ఉండి అడవడి చేస్తుంది. దాన్ని ఆయన తీసుకొచ్చాను. ములక్కాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కోసేస్తున్నాను ఇంకెందుకని. బీరకాయలు కూడా కొన్ని ఉంటే కోసేసాను. చిన్నగా ఉన్నాయి కానీ బరువుగా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా చూసాను నాకు కనపడతలేదు కానీ అట్లా భలే నెలికేసుకుంటున్నాయి ఎక్కడెక్కడెక్కడెక్కడ అంటే లోపల ఉంటున్నాయి కాయలు. కాకపోతే ఏంటంటే మనకు కనపడతలు అడించగా ఒక్కొక్కటి ముదిరిపోతూ ఉంటుంది. ఇంకా మనకి సరే ఇత్తనాలకైనా ఉంటుంది కదా అని ఉంచేస్తున్నాను. మనకే కావాలి కదా, నెక్స్ట్ ఇత్తనాలు దాచుకుంటే మంచిదిగా అంటే ఒక మంచి ఇత్తనం ఒక మంచి పాదితో ఇత్తనం దాచుకుంటే మనకే మంచిది. చూడండి ఎంత బాగుందో. లోపల గింజలు గిలగలాడే బీరకాయలు అయితే తీసుకుని వచ్చాము. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేద్దాం మరి మర్చిపోకుండా అమ్మా. కొంతమందికి రికమెండ్ చేస్తున్నాం.